ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామన్న జనసేన పార్టీ నిర్ణయంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. తెలంగాణలో జనసేనతో పొత్తు అవసరం లేదని, మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నామని అన్నారు. అధిష్టానానికి కూడా ఈ విషయం చెబుతామని అన్నారు. ఏపీలో పరిణామాల ఆధారంగానే కూటమి ఏర్పాటైందని, పొత్తు ఉంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు. ఎస్ఐగా ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్. నాని, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది అంటూ కూడా నిన్న అనూహ్యంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం, తెలంగాణలో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణలో కూడా జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే అనూహ్యంగా ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు. అటు టీడీపీని బీజేపీని కలుపుకొని వెళ్ళి ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా అనేది కూడా కొంత చర్చ జరిగిన నేపథ్యంలో అనూహ్యంగా కొద్దిసేపటి క్రితం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందంటూ కూడా ప్రకటించడంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ లాంటి ఏరియాల్లో జనసేనకి అటు పవన్ కళ్యాణ్ కి సంబంధించి అటు సెటిలర్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కొంత ప్రభావం ఉంటుంది. అలాంటిది బీజేపీతో పొత్తు ఉంటే కొంత బీజేపీ కలిసి వచ్చింది అనుకున్నారు. అయినప్పటికీ ఆ బీజేపీ కూడా సానుకూలంగా ఉంటుందనేసి రాజకీయ వర్గాల్లో మేధావులు అనుకున్నప్పటికీ కూడా అటు బీజేపీ ముందుగానే ప్రకటించడం అనేది కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ సింగిల్ గానే వెళ్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు జనసేన కూడా సింగిల్ గానే పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నప్పుడు కూడా తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కోరారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో దాదాపు 57 మంది జనసేన మద్దతుతో గెలవడంతో ఆ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ కూడా నిన్న రాత్రి ఒక అధికారిక ప్రకటన ఇవ్వడం, అలాగే తెలంగాణ మీద కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం, దాంతో పాటు యువ నాయకత్వం తెలంగాణలో ఎక్కువ అవసరం ఉంటుందని కూడా ఈ మధ్య కాలంలో జరిగిన కార్యకర్తల మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ అనేది పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించింది. ఇక బీఆర్ఎస్ కూడా తన ఉనికిని చారుకునే ప్రయత్నం చేస్తుంది. అలాంటి టైంలో ఇప్పుడు జనసేన కూడా ఎన్నికల రంగంలోకి దిగడంతో తెలంగాణలో 6 కార్పొరేషన్ లో 117 మున్సిపాలిటీల్లో కూడా ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. పోటీ చేస్తే అది ఏ పార్టీకి నష్టం కలుగుతుంది, ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ కూడా యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ముందు ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా ముందు పోటీ చేసే తత్వం యువకుల్లో ఉండాలంటూ కూడా చెప్పడంతో ఆ జనసేన ప్రభావం అంటే గెలవకపోయినా సరే ఎవరి ఓటింగ్ శాతాన్ని పర్సంటేజ్ చీల్చుతుంది అనేది కూడా కొంత రాజకీయ వర్గాలతో పాటు మేధావులు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధానంగా జనసేన ఫోకస్ చేసింది. 2014లో కూడా దాదాపు 40 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని అప్పుడు భావించినప్పటికీ అటు కిషన్ రెడ్డి కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో భేటీ అవడంతో అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి కూడా వాళ్ళు విరమించుకున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ ముందుగానే ప్రకటించడం, తెలంగాణలో బీజేపీ సింగిల్ గా వెళ్తుందని కూడా ప్రకటించడంతో ఇప్పుడు జనసేన కూడా సింగిల్ గానే వెళ్తుంది అనేది కూడా కన్ఫర్మ్ అయింది. సో ఈ నేపథ్యంలోనే అటు ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు కావచ్చు, తెలంగాణలో పరిణామాలు కూడా వేరువేరుగా ఉన్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ అనేది ఏమాత్రం ఉంటుందనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే కొంత బీజేపీకి పొత్తు పెట్టుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుందనేసి అనుకున్నప్పటికీ కూడా బీజేపీ సింగిల్ గా వెళ్తామని ప్రకటించడంతో కొంత ఆసక్తి అయితే ఉంది. దీని మీద పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అంటే ఆల్రెడీ జనసేన ఒంటరిగానే పోటీ చేయడం కూడా కన్ఫర్మ్ అయింది కాబట్టి కార్యాచరణ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అలాగే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేది కూడా పూర్తిగా కొంత తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి చివరి వరకు కూడా మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ చేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణలో కూడా రాజకీయ పరిణామాలు అయితే వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. నాని, తెలంగాణలో ఉండే స్థానిక టీడీపీ క్యాడర్ యొక్క సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందా? మీరు అన్నట్టు ఖమ్మం, వరంగల్లో ఇంకా టీడీపీ నాయకులు అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా దాని మీద ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే
మొన్న సాయంత్రం కూడా అటు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా తెలంగాణ టీడీపీ నేతలతో కూడా ఆ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేస్తాము, తెలంగాణలో ఆ కమిటీలు నియమిస్తాము, అలాగే తెలంగాణలో టీడీపీ మద్దతుతో గెలిచిన వారిని ప్రత్యేకంగా సన్మానిస్తామంటూ కూడా అటు తెలంగాణ నాయకులతో చంద్రబాబు కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ తెలంగాణలో టీడీపీ జనసేన కలిసి ముందుకు పోయే అవకాశాలు కూడా కొంత కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్కడ ప్రధానంగా నల్గొండ, వరంగల్ లాంటి కొన్ని ఏరియాల్లో, అటు నాగార్జున సాగర్ లాంటి ఏరియాలో టీడీపీకి ఇప్పుడు కూడా కంచుకోటగా కొంత ఓట్ బ్యాంకింగ్ ఉంది. అయితే కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల ఆ నాయకులు పార్టీ మారినప్పటికీ కూడా అటు అన్న ఎన్టీఆర్ మీద అభిమానం కావచ్చు, అలాగే తెలంగాణలోనే టీడీపీ పార్టీకి సంబంధించిన స్టార్ట్ చేయడం, పూర్తిగా ఆ తెలంగాణలో కొన్ని ఏరియాలో ఓట్ బ్యాంక్ అనేది టీడీపీకి ఇంకా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు జనసేనకు సంబంధించి అటు టీడీపీ నాయకత్వం కలిసి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దాని మీద ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కూడా దాని మీద కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. అటు పవన్ కళ్యాణ్ కి హీరో కమ్ అటు ఇటు పొలిటీషియన్ గా కూడా కొంత ప్రేమ ఉండటం, దాంతోపాటు తెలంగాణలో కొంత ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉండటం వల్ల ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే కొంత పరిణామాలు అనేది చాలా వరకు చేంజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. అయితే దాని మీద అటు రెండు పార్టీలు కూడా తెలంగాణలో ఎలా ముందుకు వెళ్లాలనేది కూడా కొన్ని భవిష్యత్తులో కొన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే కేవలం 1 నెల మాత్రమే మున్సిపల్ ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ జనసేన అనేది పోటీ చేస్తామనేది కన్ఫర్మ్ చేశారు కాబట్టి వాళ్ళు పొత్తులు ఉన్నా లేకపోయినా అయితే సింగిల్ గా వెళ్ళడానికి అయితే జనసేన పార్టీ అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఆశావాహులు ఎవరైతే ఉంటారో పోటీ చేయడానికి వారిని కూడా ఇప్పటికే పార్టీ నుంచి కూడా వినతి పత్రాలు తీసుకుంటున్నారు. అలాగే తెలంగాణలో సంబంధించిన అన్ని కమిటీలను కూడా జనసేన పార్టీ ఇప్పటికే రద్దు చేసింది. 30 మందితో కూడిన హజ్ కమిటీని ఏర్పాటు చేసింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel